చక్కగా వివరించారు. సరే, ఈ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి ఒక్క 2 విషయాలు మాత్రమే, ఎందుకంటే ఇంపార్టెంట్ మనకి ఇది కాబట్టి ఇప్పుడు చెప్పి ముగిస్తాను. ఈ 4-5 రోజుల నుంచి మేము కంప్లీట్గా అంటే సర్వే కాదు, ఎంక్వైరీ టైప్లో ఈ 3 జిల్లాల్లో మనకు ఉన్నటువంటి మిత్రులు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక దశలో కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ 3 మెంబర్స్ అనే కాన్సెప్ట్, ఇప్పుడు అది పోయి ముఖాముఖి పోటీ అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు ఒక యూనియన్ నాయకులు పోయారు డిగ్రీ కళాశాల. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మిత్రులు అవుట్రైడ్గా వాళ్ళు చెప్పిన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు దరిదాపుగా 4 ఫోన్లు తీశారు. సార్, మీరు మొన్నటి వరకు ఇక్కడ వర్క్ చేశారు కదా, ఎందుకంటే ఇక్కడ జరిగింది కొంచెం ఒక 3 months బ్యాక్ ఒకసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఆ ఏరియాకి వస్తే కాలేజీకి వస్తానంటే సార్ నేనే ఇన్వైట్ చేయించి ఆయనతో మీటింగ్ పెట్టించారు. ఈ వారం లేని సందర్భం వెంటనే తీసుకుని సార్ అలుగుబెల్లి గారు వస్తే మీరు మంచి ఆ రోజు చేశారు, చెప్పారు ఆ రోజు చేశాను. ఎందుకంటే నాకు ఎమ్మెల్సీ కాలేజీ కూర్చుని తీసుకోవడం ఆయన ద్వారా నాకు కాలేజీలో బెనిఫిట్ ఏదో జరుగుతుంది చూసుకుంటా కదా నేను. కానీ ఇవాళ మేము ఒక వాదన తీసుకొని వస్తున్నాం. ఆయనకి పోయినసారి గెలిపించాము ఆయన్ని, ఇప్పుడు ఆటలు సాగవు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ ఈ వాదం డిగ్రీ జూనియర్ కాలేజీలో బలంగా వినిపిస్తుంది. కాబట్టి దీని దృష్టిలో పెట్టుకొని చివరి కాంపిటీషన్ బిట్వీన్ వీళ్ళిద్దరు అనే కాన్సెప్ట్కి వచ్చారు. వాళ్ళు కూడా ఒక 2 days బ్యాక్ నేను ఇందులో తిరుగుతున్నాననే విషయం తెలియకుండా కొంతమంది మిత్రులు ఓడటానికి నా ఇంటికి వచ్చారు. వచ్చింది కూడా యూటీఎఫ్ వాళ్ళు, పిఆర్టీలు కూడా వచ్చారు. సార్, పిఆర్టీలు ఓపెన్ వాళ్ళకి తెలుసు సార్, సెకండ్ నేను చెప్పిండన్నా ప్రయత్నం చేస్తాం. సెకండ్ కూడా నేను సెకండ్ కూడా ఇందాక సార్ చెప్పిన 6 చెప్తాను, మిగిలిన వాళ్ళకి వేసుకోండి వరకు వస్తున్నాను. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే చివరకు పిఆర్టీ తరఫున 4 చీజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు లెక్కలోది కాదు, వాళ్ళని కాంపిటీషన్లో ఉండరు అంటే వాళ్ళ అనాలిసిస్. చివరకు ఒక బీసీ కను మాకు మధ్య పోటీ ఉంటుందనే పాయింట్లో వాళ్ళు కూడా అంటే యాత్రావాత చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వరంగల్లో మేజర్ పోర్షన్ ఇవాళ దరిదాపు గారు, సుందరరాజు గారు ఆల్రెడీ క్యాప్చర్ చేసేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో మనం కొంచెం పోయి ముందుకు తీసుకుపోగలిగింది ఇప్పటి వరకు మంచిగా ఉంది. ఈ 2-3 రోజులు కూడా మనము దీన్ని కొనసాగించగలిగితే రెండో మాట లేదు, రేపు జరిగే 3వ తారీఖు నాడు జరిగే కౌంటింగ్లో మనం విజయ దుందుకు మోగించబోతున్నాం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పుడు గోపి గారు చెప్పినట్టు, వెంకటేశ్వర గారు వీళ్ళందరూ చెప్పినటువంటి ఈ 2 రోజులు మీతో పాటుగా మరికొంతమందితోటి మీరు టచ్లోకి వెళ్ళి సాధ్యమైనంత వరకు మన వాదాన్ని ముందుకు తీసుకుపోయి నంబర్ 1 ఇది 99 నెంబర్ కూడా 19 చివరకు ఇచ్చారు. 19 ఎదురుగా 1వ నెంబరు ఓటు వేయించి ఈ గెలుపులో మీరు కూడా భాగస్వాములు అయిపోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మిత్రులు పిలవగానే వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అదేవిధంగా శర్మగారు ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే శర్మగారు నాకు మధ్యాహ్నం ఆడిటర్ శర్మగారు మధ్యాహ్నం ఫోన్ చేసి కూడా గెట్టులో ఉంది, మీరు రావాల్సిందని చెప్పంటే వస్తాను, వేరే పనిలో ఉన్నప్పుడు తెలుసుగా వస్తున్నానని చెప్పి వచ్చారు. నిన్న కూడా మంచిగా మీటింగ్ జరిగింది ఒకటి, గురుకుల ఉపాధ్యాయులు వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ చూడడానికి వచ్చారు. అంటే ఇది రాను రాను క్రమంగా మూవ్ అవుతుంది. ఈ 2 రోజులు కూడా కరెక్ట్గా మనం మూవ్ చేయగలిగితే డెఫినెట్గా వీ విల్ విన్ అనే కాన్సెప్ట్ రేపు 3వ తారీఖు నాడు మనం వింటాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కొంచెం మీకున్నటువంటి పర్చేస్ ఎవరుతున్నారో వాళ్ళందరి చేత మీరు ఓట్లు వేపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ డయస్ మీద ఉన్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా ఎంఈఓ గారు, గర్భవతి రిటైర్డ్ ఎస్ఎం గారు, జగదీష్ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.